హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,075 పాయింట్స్ దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ నిన్న బ్యాంక్ నిఫ్టీకి ప్రీవియస్ డివిజన్లో కొన్ని విషయాలు చెప్పాను, అది కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నిన్న క్లోజింగ్ పైన క్యాండిల్లో మార్కెట్ కొద్దిగా హైయర్ హైలో ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్కి రావడం జరిగింది. అదే డైరెక్షన్లో మార్కెట్, అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంటే కనుక డెఫినెట్గా కొద్దిగా 2 days 3 days సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంటంగా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక హైయర్ హైలో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ మాత్రం స్ట్రాంగ్ బేస్మెంట్ రెసిస్టెంట్గా ఫేస్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ రెండు విషయాలు కూడా నేను ప్రీవియస్ డివిజన్లో చెప్పాను. సో అది ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 50 minutes క్యాండిల్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నిన్న మార్కెట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ డైరెక్షన్లోనే మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం రానున్న రోజుల్లో డెఫినెట్గా ఒక అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ, అదేవిధంగా అలా కాకుండా మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఈ రెసిస్టెంట్ అంటే ఈ ఇంట్రాడే బేసిస్ రెసిస్టెంట్ బ్రేక్ అయితే మాత్రం హోల్డింగ్ పర్పస్లో ఉన్న స్ట్రాంగ్ లెవెల్ దగ్గర ఉండే అవకాశం స్ట్రాంగ్ అయిపోద్ది అని కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. సో అదేవిధంగా చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ఫాల్ డైరెక్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ఫాల్ డైరెక్ట్గా వచ్చిందన్నమాట. అంటే సెల్లర్స్ అక్కడి నుంచి మనకి తొక్కడం జరిగిందన్నమాట. ఓకేనా, మళ్ళీ బయర్స్ మనకి అక్యుములేట్ చేశారు. బయర్స్ మళ్ళీ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి నో ప్రాబ్లం. సో చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుంది కూడా మీకు నేను ప్రీవియస్ డివిజన్లో చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, జస్ట్ సో ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు కూడా మనకి ఒకవేళ మార్కెట్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మార్కెట్ సపోర్ట్ చేసుకోవాలి కూడా మార్కెట్. సో అదేవిధంగా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి నో ప్రాబ్లం. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి డెఫినెట్గా మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉండదన్నమాట. మన రెసిస్టెంట్ లెవెల్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ అవుతుంది. మార్కెట్ ఇంకా కొద్ది వాల్యూమ్ రావాలి, జనరేట్ అవ్వాలి. ఒకవేళ వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా మన రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా క్రియేట్ అవుతుంది. స్ట్రాంగ్ అంటే ఈ లెవెల్ కూడా మనకి అదే విధంగా స్ట్రాంగ్గా ఉంది. ఇది 49% స్ట్రాంగ్నెస్ ఉంటే ఇది 59% ప్రజెంట్ అయితే ఉందన్నమాట. సో అంతే 1% అనమాట. కానీ చూసుకుంటే మాత్రం 50-50 మనకి ఇక్కడ కూడా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంది మనకి. అయినా సరే నో ప్రాబ్లం. మనకి ప్యాటర్న్ మాత్రం కంటిన్యూషన్ ప్యాటర్న్లోనే ఉంది. ప్యాటర్న్ ఫెయిల్యూర్ అవ్వలేదు. ఒక ప్యాటర్న్ ఫెయిల్యూర్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా భయంకరంగా సెల్లింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ మనకి పుల్లన్ ఫ్లాగ్ ప్యాటర్న్లోనే మనకి మార్కెట్ ఉంది. సో ఆ ప్యాటర్న్లోనే మార్కెట్ ఉన్నందుకాలం మనం భయపడకూడదు. ఈ ప్యాటర్న్లోనే మార్కెట్ డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి కొద్ది రాంగ్ బయింగ్ మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ నుంచి రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి దాని అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ క్రియేట్ అవుతుంది తప్ప కానీ మనకి లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఈ లెవెల్ ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు మార్కెట్ కొద్ది డౌన్ఫాల్ రావాలా, వస్తే మరీ మంచిది అనమాట. ఓకేనా, ఒక డౌన్ఫాల్కి వచ్చి మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కొద్ది కిందకు వచ్చి ఒక యూటర్న్ తిరగాలి. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక యూటర్న్ తిరిగితే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. సో మనం చూసుకుంటే రేపు ఒకవేళ మనకి ఇంట్రాడే బేసిక్గా చూసుకుంటే ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటుంది మన బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే ఉంది. ఈ లెవెల్ రెసిస్టెంట్ ఇంట్రాడే బేసిక్ రెసిస్టెంట్ లెవెల్ అనమాట. సో మండే రోజు మనకి ఫస్ట్ అటెంప్ట్ చేసింది, తర్వాత ట్యూస్డే చేసింది, మంగళవారం వెన్స్డే మనకి బుధవారం కూడా ఈ లెవెల్ కూడా మనకి ఈ రోజు అటెంప్ట్ చేసింది. సో వరుసగా మనకి ఈ లెవెల్ నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఇంట్రాడే బేసిక్లో మనకి ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ఫాల్కి అయితే ఫాలో అవుతుంది మెల్లమెల్లగా అనమాట. అదే దారుణంగా ఫాలో అవుతుంది, అడ్జస్ట్మెంట్ ప్రకారంగా ఫాలో అవుతుంది. ఓకేనా, అదేవిధంగా ఒక సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే ఉంది. సో మనకి సోమవారం నాడు మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో నిన్న కూడా సపోర్ట్ చేసుకుంది, ఈ రోజు కూడా మార్కెట్ సపోర్ట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. సో ఈ 3 రోజులు మనకి చూసుకుంటే మాత్రం ఈ డైరెక్షన్లో మార్కెట్ ఒక సపోర్ట్ చేసుకుంటూ కన్ఫర్మేషన్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ఫాల్ వస్తుంది. ఈ తరహాలో మార్కెట్ కొంత కన్ఫర్మేషన్ వల్ల నిన్న ఇంట్రాడే బేసిక్లో ఆ లెవెల్ నిన్న ఇంట్రాడే బేసిక్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే ఈ లెవెల్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవడానికి ఏర్పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ లెవెల్ని స్ట్రాంగ్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయ్యింది అనమాట. ఓకేనా,
సో అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ కూడా అదే సపోర్ట్ లెవెల్ ఇదే వాల్యూమ్తో రెసిస్టెన్స్ అదే వాల్యూమ్తో ప్రజెంట్ అయితే 50-50 ఛాన్సెస్తో బేసిక్ మీద ప్రజెంట్ అయితే ఉందన్నమాట. అంటే లోయర్ మనం చెప్పుకుంటే మార్కెట్ ఈ డైరెక్షన్లోనే మనకి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటే మార్కెట్ 2 days 3 days నుంచి కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి, వస్తే మంచిదంటే హెల్తీ కరెక్షన్. అక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా రావడం రోజుల్లో మళ్ళీ ఈ లెవెల్ని వీక్నెస్ క్రియేట్ చేసుకుని ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి సార్, నిఫ్టీ మన క్లోజింగ్ వచ్చి 24,813 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ అయింది. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఓవర్గా ఈ రోజు వాల్యూమ్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయిందని చెప్పుకోవాలి. నిఫ్టీ అంత ఈజీగా రియాక్ట్ అవ్వలేదు. కానీ నిఫ్టీ పరంగా నిఫ్టీ దాని యొక్క పొటెన్షియల్ పరంగా అది కూడా అయ్యింది. కానీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ కొద్దిగా పర్సంటేజ్ పరంగా మనం చూసుకుంటే చిన్న పర్సంటేజ్, పెద్ద దారుణం కదా, చిన్న పర్సంటేజ్ తేడా అయితే ఉందన్నమాట. సో అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా చూద్దాం ఫ్రెండ్స్. మన నిఫ్టీ సో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని ప్రజెంట్ బ్యాంక్. సో నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి గత 3 రోజుల నుంచి కూడా ఈ లెవెల్ మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటేనే ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే అయిందనమాట. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది క్రియేట్ అయ్యి ఉంది నిఫ్టీకి. ఓకేనా. అదేవిధంగా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం వేరే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ అయ్యి ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ మన టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకునే పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇప్పుడు మనకి 25,400 నుంచి 25,500 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ రావాలా. 24,200 వరకు మనకు సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట నిఫ్టీలో. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.